జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతేకాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. అంతేకాకుండా ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. హిందూ ధర్మంలో పెళ్ళిళ్ళు చాలా పవిత్రంగా జరుగుతాయి. శాస్త్రపరంగా చాలా పవిత్రంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే క్రైస్తవ జీవితాల్లో కూడా వివాహంలో చాలా లోపాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్ ప్రకారంగా చూద్దాం. మన ఆలోచన కాదు ఇది, నేను క్రైస్తవులు దేశించడానికి కాదు, కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే క్రైస్తవ వివాహాలు ఎలా ఉన్నవి, పవిత్రంగా ఉన్నాయా, అపవిత్రంగా ఉన్నాయా, పాపం కింద ఉన్నాయా మనం తెలుసుకుందాం. అబ్రహం వివాహం గురించి చూస్తే ఆదికాండము 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే అబ్రహము తన సొంత చెల్లెల్ని వివాహం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈమె మొదటి భార్య. రెండవ భార్య ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా చూసినట్లయితే కదా, ఇది శారా యొక్క పని మనిషి హాగరు అబ్రహంకి రెండో భార్యగా ఆయన స్వీకరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. మూడవదిగా ఆదికాండము 25వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం ప్రకారం చూస్తే కేతుర ఈమె మూడవ భార్య. శారా చనిపోయిన తర్వాత హాగరు తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయినాక అబ్రహము మూడో భార్యను చేసుకుంటాడు. ఆమె పేరు కేతుర. ఇతనికి చాలామంది పిల్లల్ని కంటది. చూడండి, చాలామంది పిల్లల్ని కంటది. తర్వాత ఈమెని బహుమతులు ఇచ్చేసి ఆ పిల్లల్ని, ఆ మూడో భార్యని దూరంగా పంపించేస్తాడు. జై శ్రీరామ్. చూడండి బైబిల్ ప్రకారంగా ఈ పెళ్ళిళ్ళు ఎలాగున్నాయో. సరే, ముందుకు వెళ్ళిపోతాం. ఇక యాకోబు విషయం వద్దాం. యాకోబుకి విషయం వస్తే యాకోబుకి నలుగురు భార్యలు. ఈ నలుగురు భార్యలు కూడా కదా ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండం 30 అధ్యాయం, 2 అధ్యాయాల్లో మీరు చూసినట్లయితే మొదటి భార్య రాహేలు, రెండవ భార్య లేయా, పని మనుషులు అనమాట. వీటిని ఉపపత్నులు కూడా అంటారు. ఉపపత్నులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా భర్తలు ఉంటారు. ఉపపత్నులు కూడా భర్తలు ఉంటారు. భర్తలు ఉన్నప్పుడు కూడా ఉపపత్నుల్ని ఇతను వాడుకుంటూ ఉంటాడు అనమాట. బిల్హా, జిల్పా, మొత్తం నలుగురు భార్యలు మనం చూసొచ్చు యాకోబుని. అయితే మోసే తీసుకొచ్చినటువంటి పరిత్యాగ పత్రిక అనగా విడాకుల చట్టం. మోసే తీసుకొచ్చినటువంటి పరిత్యాగ పత్రిక నేడు విడాకుల చట్టానికి దారితీసింది. ద్వితోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో చూసినట్లయితే కదా, పరిత్యాగ పత్రిక బైబిల్ దేవుడికే సవాల్ చేస్తూ వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు మోసే. ఆ చట్టమే నేడు విడాకుల చట్టానికి దారితీసింది. అనేక పాపాలకు దారితీసింది, అక్రమ సంబంధాలకు దారితీసింది, వ్యభిచారానికి దారితీసింది. ఇవన్నీ కూడా క్రైస్తవులు తెలుసుకోవాలి. జై శ్రీరామ్. హిందువులు కూడా తెలుసుకోవాలి. అందుకే క్రైస్తవ వివాహాల్లో లోపాలు ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 5వ వచనం 12వ వచనం ప్రకారం చూస్తే మోసే తీసుకొచ్చినటువంటి పరిత్యాగ పత్రిక విషయమే యేసుక్రీస్తు సవాల్ చేస్తూ కదా ఆయన బోధించాడు. ఆదికాండంలోని సృష్టిలోని కదా ఆదాముని అవ్వని ఆయన సృష్టించి ఏ విధంగా ఏకం చేశాడో, ఆ పెళ్లిని ఎంత పవిత్రం చేశాడని గుర్తు చేస్తా యేసుక్రీస్తు ఆ యొక్క సంబంధాన్ని తెలియజేస్తాడు. కనుక ప్రపంచ వివాహాలకు, అక్రమ సంబంధాలకు, పెళ్ళిళ్ళకు కారణం ఈ కదా పెళ్ళిళ్ళకు పాపం చేయడానికి పరిత్యాగ పత్రికే కారణమయ్యింది. కనుక విడాకులు తీసుకొని భార్యను విడిచిపెట్టాడు అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆయన యేసుక్రీస్తు ఏమంటాడంటే, విడాకులు తీసుకొని భార్యని వదిలేసిన వేరొక భార్యని వివాహం చేసుకుంటే అది వ్యభిచారంతో సమానం. యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు. ఎవడైతే, ఏ క్రైస్తవుడైతే కదా ఒక హిందువు ఒక క్రైస్తవుడుగా బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తుని విశ్వాసించి క్రైస్తవ జీవితంలోకి వచ్చాక ఎవరైతే ఒక వ్యక్తి ఒక క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకొని ఆమెని
పరిత్యాగ పత్రి అనబడినటువంటి విడాకులు ఇచ్చి వదిలేసి ఇంకొక దాన్ని చేసుకుంటాడో వాడు పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు, వాడికి పరలోకంలో నీ స్థానం లేదని చెప్తాడు ఇక్కడ. వ్యభిచారంతో సమానం. అలాగే భర్త భార్యను వదిలేసిన, భార్య భర్తను వదిలేసిన, ఇద్దరు ఒకళ్ళు బ్రతుకుంటుండగానే వాడికి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారండి. ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కాపురం చేశారు, ఇష్టం లేదు, ఇద్దరు విడిపోయారు, విడాకులు ఇచ్చేసుకుని విడిపోయారు. మళ్ళీ వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, అక్కడ కూడా ఇష్టం లేదు, మళ్ళీ అలాగా ముందుకెళ్తా ఉన్నారు. అసలు పరిత్యాగ పత్రిక తీసుకొని వివాహం చేసుకున్నాక ఎవడైతే విడాకుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని భార్యను విడిచిపెట్టేసి వేరే దాన్ని చేసుకున్నాడో వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. బైబిల్ ప్రకారంగా చూస్తే అతడు నిజమైన క్రైస్తవుడు కాదు. అతడు పాపం చేస్తూ, అక్రమ సంతాన్ని వ్యాప్తి చేస్తూ వ్యభిచరిస్తున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవడైతే తన భార్య విడిచిపెట్టేసి వేరంతో వెళ్ళిపోతాడో వాడు వ్యభిచారం చేస్తున్నాడు అంతే. ఆ భార్య కూడా భర్తను వదిలేసి ఎవరైతే వేరే వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్ళిందో అది కూడా వేషతో సమానం అంటున్నాడు. వేషాలు అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక బైబిల్ ప్రకారము భార్య భర్తలకి విడుదల ఎప్పుడు కలుగుతుందో తెలుసా? క్రైస్తవ జీవితంలోని భార్య భర్తలకి ఎప్పుడు విడుదల కలుగుతుందో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం ప్రకారం చూస్తే ఎప్పుడైతే భర్త మరణిస్తాడో భార్యకి అప్పుడు మాత్రమే విడుదల. ఆ తర్వాత ఆమె వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోవచ్చు. క్రైస్తవ జీవితం ఇది. అదేవిధంగా భార్య ఎప్పుడైతే చనిపోతుందో భర్తకు అప్పుడు విడుదల. అంతవరకు కూడా క్రైస్తవ స్త్రీ భర్త బ్రతుకుంటుండగా భార్య భర్తుండ భర్త విడిపోవడము, విడాకుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని విడిపోవడం, వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇది బైబిల్ చట్టరీత్యా నేరము. అలా చేస్తే వ్యభిచారుల కింద పరిణికరించబడతారని యేసుక్రీస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం స్పష్టంగా సవాల్ చేస్తూ అని చెప్పాడు ఆయన. జై శ్రీరామ్. కనుక అలా కాక ఇద్దరు బ్రతుకుండగా విడిపోయినట్లయితే, ఇద్దరు కూడా ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయారు అనుకోండి, ఇక్కడ ఇంకా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే వ్యభిచారులకి పరలోకము రాజ్యంలో స్థానం లేదని చెప్తా ఉంది. ఎవరు వ్యభిచారులు? చూడండి, ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. భార్య పెళ్లి చేసుకున్నాడు, ఇష్టం లేక వదిలేసి, విడాకులు ఇచ్చేసి వదిలేసి ఇంకో దాన్ని చేసుకున్నాడు, వాడు వ్యభిచారి, అది వేశ్య. వీడికి దేవుని రాజ్యంలో చోటు లేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రకటన గ్రంథం 28వ వచనంలో. జై శ్రీరామ్. కనుక ఇప్పటి వరకు ప్రపంచంలో క్రైస్తవులు ఎంతమంది అయితే విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో బైబిల్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా వ్యభిచారులే. వాళ్ళు ఎవరికి కూడా పరలోకంలో స్థానం లేదని బైబిలే స్పష్టంగా సవాల్ చేస్తూ ఉంది. ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే యేసుక్రీస్తుని విశ్వాసించి ఇప్పటి వరకు భర్తను వదలకుండా భార్యను వదలకుండా భర్త చట్టపట్టాలు వేసుకొని చక్కగా వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు కడదాకా సాగిస్తున్నారో వాళ్ళకి మాత్రమే పరలోకం రాజ్యంలో స్థానం ఉందని బైబిల్ చెప్తోంది. అలా కాకుండా విడిపోయి ఇష్టానుసారంగా ముందుకు వెళ్తే వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం లేదని నాయనని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక ఇప్పటి వరకు ఎంతమంది పాస్టర్లు కదా తమ యొక్క చర్చిల్లో ఎంతమందికి విడాకులు ఇప్పించారు, ఎంతమంది లాయర్లు విడాకులు ఇప్పించారు, ఎంతమంది క్రైస్తవులు విడాకులు తీసుకొని వేరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. బైబిల్ చట్టరీత్యా ఇది నేరము, వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం లేదని బైబిల్ సవాల్ చేస్తుంది. జై శ్రీరామ్. బైబిల్ ప్రకారంగా చెప్తా ఉన్నాను, ఇది నా ఓపెన్ మాట కాదు, ఇది బైబిలే చెప్తా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. జై శ్రీరామ్. అందుకే బైబిల్లో లోపాలు ఉన్నాయి, ఇది క్రైస్తవ వివాహాల్లో లోపాలు ఉన్నాయని చెప్పడానికి కారణం ఇదే. ఇప్పుడు కూడా ఎంతోమంది విడాకులు తీసుకుంటూనే ఉన్నారు, విడిపోతూనే ఉన్నారు, యేసుప్రభువు దగ్గరికి వెళ్తూనే ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చర్చిలకు వెళ్తూ ఉన్నారు. ఏం భక్తి అది? అసలు కనీసం బైబిల్నన్నా అనుసరిస్తున్నారా? బైబిల్ ప్రకారం ఉన్నారా మీరు? జై శ్రీరామ్. కనుక దయచేసి తిరిగి హిందుత్వంలోకి రండి. జై భారత్. ఎందుకంటే హిందూ మ్యారేజ్లు చాలా పవిత్రమైనవి, హిందూ గ్రంథాల్లో చాలా సత్యం ఉంది,
బైబిల్లో సత్యం లేదు. చూసారా, ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఎంత లోపాలు ఉన్నాయో. మరొక వీడియోతో కలుద్దాం. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఫోన్పే ఉంది.